చాలా కాలం నుండి మనం స్టాక్ మార్కెట్‌లో కొంతమంది ఫేక్ ట్రైనర్స్ నుండి బాగా వినే పేరు, ఫస్ట్ మా కోర్సులు జారండి, వేలు కట్టి సెమినార్‌లు జాయిన్ అవ్వండి. మేము చెప్పిన స్ట్రాటజీస్‌ని ఫాలో అవ్వండి. మీరు కోటీశ్వరులు కాకపోతే అప్పుడు మమ్మల్ని అడగండి. అయితే ముందు ఒక 3 నెలలు పేపర్ ట్రేడింగ్ చేయండి అని మనకి సంబోధిస్తూ ఉంటారు. అయినా కూడా మనం డబ్బులు పోగొట్టుకుంటూనే ఉంటాం. ఇక్కడ మనం వాస్తవాలు మాట్లాడుకోవాలి. మనది అసలే ఛానల్ ట్రేడింగ్ ఫ్యాక్ట్స్ కదా! కాబట్టి వాస్తవాలే మాట్లాడుకుందాం. మీరు 3 నెలలు కాదు కదా, 3 సంవత్సరాలు పేపర్ ట్రేడింగ్ చేసిన స్టాక్ మార్కెట్‌లో, ఆ పేపర్ ట్రేడింగ్‌లో లక్షల లాభాలొచ్చాయని రియల్ స్టాక్ మార్కెట్‌లో రూ. 100 కూడా రావు. ఇది ఎవరు అవునన్నా కాదన్నా పచ్చి నిజం. నా అభిప్రాయం అయితే పేపర్ ట్రేడింగ్ టైం వేస్ట్ తప్ప మరొకటి కాదు. ఇదేంద్రా బాబు ఇట్లా చెప్తున్నాడని మీరు అనుకోవచ్చు. ఒక్కసారి ఆలోచించండి. మీ దగ్గర మంచి స్ట్రాటజీ ఉంది, మంచిగా డబ్బులున్నాయి, అయినా స్టాక్ మార్కెట్లో ఎందుకు సంపాదించలేకపోతున్నారు అంటే కేవలం సైకాలజికల్గా స్ట్రాంగ్గా లేకపోవడమే. స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ అంటే మీ సైకాలజీతో, మీరు స్టాక్ చార్ట్లతో ఆడే ఒక గేమ్. మీ సైకాలజీ సక్రమంగా లేకపోతే మీ ట్రేడింగ్లో డిసిప్లిన్ ఉండదు. మీ ట్రేడింగ్లో డిసిప్లిన్ లేకపోతే మీ స్ట్రాటజీని సరిగా అప్లై చేయలేరు. అంటే ట్రేడింగ్ చేసేటప్పుడు ఎమోషన్స్ లేకుండా ఉండాలి. అప్పుడే స్టాక్ మార్కెట్లో సక్సెస్ కాగలరు. ఇది 100% వాస్తవం. అదే మీరు పేపర్ ట్రేడింగ్లో మీరు రియల్ మనీతో ట్రేడ్ చేయరు, వర్చువల్ మనీతో ట్రేడ్ చేస్తారు. సో నష్టం వచ్చినా నో ఎమోషన్స్. ఎందుకంటే అక్కడ నష్టం మీ మైండ్పై ప్రభావాన్ని చూపించదు. పేపర్ ట్రేడే కాబట్టి ఎలా పడితే అలా ట్రేడ్స్ చేస్తారు. 10 లక్షల విర్చువల్ మనీ ఉంది కదా అని 100 లాట్లు కొంటారు. సో మీ ట్రేడింగ్లో డిసిప్లిన్ ఉండదు. అంటే పేపర్ ట్రేడింగ్లో రియల్ మనీ ఉండదు కాబట్టి మీకు ట్రేడ్ రిస్క్గా ఉండదు. ఎప్పుడైతే రిస్క్ ఉండదో మీపై స్ట్రెస్ ఉండదు. మీపై స్ట్రెస్ ఉండదో మీకు ఎమోషన్స్ ఉండవు. సో పేపర్ ట్రేడింగ్లో 70% మంది సక్సెస్ అవుతారు. కానీ రియల్ మనీకి వచ్చేసరికి రియల్ మనీతో ట్రేడ్ చేస్తే మాత్రం మీరు కొంత రిస్క్ చేస్తున్నట్టే లెక్క. రిస్క్ చేస్తున్నారు అంటే మీపై స్ట్రెస్ ఉంటుందని గుర్తుపెట్టుకోండి. మీపై స్ట్రెస్ ఉంటే మీరు ఎమోషన్స్కి గురవుతారు. సో రిస్క్, స్ట్రెస్, ఎమోషన్స్ వీటిని బ్యాలెన్స్ చేసుకుంటేనే స్టాక్ మార్కెట్లో గెయిన్ కాగలుగుతారు. ట్రేడింగ్లో ఈ 3 ఫ్యాక్టర్స్ ఉంటేనే, వాటిని బ్యాలెన్స్ చేసే సామర్థ్యం ఉంటేనే సక్సెస్ కాగలరు. మరి వీటిని రియల్ మనీతో ఎలా బ్యాలెన్స్ చేయాలి? నాకు తెలిసి ఈ ప్రపంచంలో ఒక వ్యక్తి సాధించింది మరొక వ్యక్తి సాధించగలడు. సో మీరు ఎప్పుడూ ట్రేడ్స్ రియల్ మనీతోనే చేయండి. అయితే మొదటి 10 రోజులు మీరు నమ్మిన ఒక స్ట్రాటజీతో ఒక షేర్ని ట్రేడ్ చేయండి. మహా వస్తే నష్టం రూ. 30, రూ. 20 వస్తుంది. ఆ తర్వాత 5 షేర్స్తో ట్రేడ్ చేయండి. మీరు ఫాలో అయ్యే స్ట్రాటజీ వర్కౌట్ అవుతుంటే నెక్స్ట్ 10 షేర్స్లో ట్రేడ్ చేయండి. ఇలా 6 నెలలు రియల్ మనీతో ఎక్స్పెరిమెంట్ చేయండి. ఒకవేళ మీకు నష్టం వచ్చిన 6 నెలలకి మహా అయితే 6,000 లేదా 10,000 వస్తుంది. కానీ ఈ ఎక్స్పీరియన్స్ ఏ ట్రైనరు మీకు ఇవ్వలేడు. ఈ ఎక్స్పీరియన్స్తో ట్రేడ్ ఎలా చేయాలో, ఎలా చేయకూడదో నేర్చుకోగలుగుతారు. మీకు తెలియకుండానే మీలో కొంత డిసిప్లిన్ వస్తుంది. మీరు ఎమోషన్స్ను కంట్రోల్ చేసుకోగలుగుతారు. ఇలా వారానికి ఒకసారి మీ ట్రేడింగ్ క్వాంటిటీని పెంచుకుంటూ వెళ్ళండి. ఆఫ్టర్ 1 ఇయర్ యూ విల్ బీ ద మాస్టర్. అలా కాకుండా పేపర్ ట్రేడ్ చేసి మనకంతా వచ్చేసింది అనుకొని రియల్ మనీతో ట్రేడ్స్ చేస్తే వాపును చూసి బలం అనుకున్నట్టు ఉంటుంది. ఎందుకో తెలుసా? స్టాక్ మార్కెట్ ఈజ్ యాన్ ఎమోషనల్ జర్నీ. డోంట్ ఫర్గెట్ ఇట్. ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేసుకున్నాడే స్టాక్ మార్కెట్లో సక్సెస్ కాగలడు. ఈ రిమైనింగ్ థింగ్స్ అంతా సపరేట్. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి.